ఒక 8, 9 ఏళ్ళు వచ్చాక ఒక బాబునో, పాపనో పిలిచి, "అమ్మ నీకు సక్సెస్ అంటే ఏంటంటే, మా నాన్న సాయంత్రం సినిమాకి తీసుకెళ్తానన్నారండి." ఆ సినిమా చూసొచ్చిందనుకోండి, ఆమెకదే సక్సెస్. అదే 16 ఏళ్ల పాపనో, 16 ఏళ్ల అబ్బాయినో అడగండి. "అరే! నాకు గూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. నేను చాట్ చేస్తా పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్తా." వాడికదే సక్సెస్ అప్పుడు. 20 ఏళ్ళు, 26 ఏళ్ళు వచ్చాక "రే ఏంట్రా" అంటే, "ఏదో ఒక చిన్న ఎంఎన్‌సీ జాబ్ వచ్చేస్తే చాలురా." అది వాడికి జాబ్ వచ్చేస్తే అది సక్సెస్. 36 వచ్చాక "బ్రో ఎలా ఉందిరా లైఫ్" అంటే, "ఏంట్రా లైఫ్, అసలు పెళ్ళయింది, ఆ పాప ఉంది, అందగత్తె వచ్చింది, అన్నీ బాగున్నాయి కానీ ఓ పాపో బాబో ఉంటే బాగుంటుందిరా" అంటాడు. ఓ పాపో బాబో పుట్టింది అనుకోండి, అది వాడికి సక్సెస్. సో ఎక్కడుందండి ఇక్కడ సక్సెస్? సక్సెస్ మారిపోయింది కదా! అందుకు నా దృష్టిలో సక్సెస్ అనేది మారుతూ ఉంటది. లెట్స్ నాట్ ఫిక్స్ ఇట్. బయట వాళ్ళందరికి కూడా అరే శ్వేతకి ఏముంది బాగా సెటిల్ అయిపోయింది అన్నట్టు అనుకునేవాళ్ళు కదా. ఇంటర్నల్ గా మీరేం ఫీల్ అయ్యేవారు అప్పుడు? అమ్మ బాగా చదువుకోమ్మా, మంచి సంబంధం వస్తుంది, బాగా చూసుకుంటాడు, బాగా సంపాదిస్తున్నాడు, వెనకాల 2, 3 రాళ్ళు వేస్తాడు, నువ్వు 2 పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేయ అదే అంత అలానే పెరుగుతారు ఎవరైనా. అలాగే పెరిగాను నేను కూడా. ఇమాజిన్ ఒక 10 ఇయర్స్ ఒక రిలేషన్షిప్లో ఉండి యాజ్ అ వైఫ్గా 2 పిల్లల్ని కానీ ఏ జాబు చేయకుండా ఇంటి పట్టునుంటే అది సెటిల్మెంట్ అని అనుకుంటే పొరపాటండి. అక్కడ ఉంటే ప్రతి అమ్మాయి మైండ్లో ఏముంటుందంటే, అరే నాతో చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు, నాకన్నా అసలు చదవని వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు, ఏదో సంపాదిస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నా. చేద్దామంటే పిల్లలు చూసుకోవడానికి ఎవరు ఉండరు, లేదంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి, చేయకపోవాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఎవ్వరూ చూడరు. ఏముంది, ఇంట్లోనేగా ఉన్నావు, ఖాళీయే కదా, ఉండే ఖాళీయే కదా, ఈ కట్టే బిల్లు కట్టే ఖాళీయే కదా. ఏంటి ఖాళీ, ఎక్కడ ఖాళీ? మరి వాళ్ళందరికీ 3 పూట్ల ఫుడ్ ఎలా వస్తుందండి ప్లేట్లోకి? రీసెంట్గా కూడా పార్క్లో కూర్చుంటే ఒక ఆంటీ వెళ్తూ వెళ్తూ అడుగుతుంది అనమాట, ఏంటమ్మా ఇండియా నుంచి వచ్చారా, మీరు ఇక్కడ బాగానే సెటిల్ అయిపోయారు కదమ్మా, జాబ్ అది ఉందా, ఇల్లు కొనుక్కున్నారా అని. అసలు ఆ ఆంటీని వెళ్తున్నామని ఆగి, ఆంటీ ఒకసారి సెటిల్మెంట్ అంటే ఏంటో చెప్పరా అని అడిగా. ఏంటమ్మా సెటిల్మెంట్ అంటే ఏంటి, నీకు తెలీదా సెటిల్మెంట్ అంటే? నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, ఇక్కడ ఇల్లు కొనుక్కున్నావు, 2 పిల్లలు ఉన్నారు, ఏంటమ్మా ఇంకా సెటిల్మెంట్ అంటే? అయ్యో ఆంటీ ఒకసారి ఆగరా ప్లీజ్, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పటి నుంచి వెతుకుతున్నాను నేను. చిన్నప్పుడేమో ఎంసెట్ రాయరా సెటిల్ అయిపోతావు అన్నారు, ఇంజనీరింగ్ అయిపోతే సెటిల్ అయిపోద్ది అన్నారు, జాబ్ చేస్తే సెటిల్ అయిపోతావు, అరే పెళ్లి చేసుకోరా సెటిల్ అయిపోతావు. ఏదిరా సెటిల్మెంట్ ఇక్కడ? హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ అనేది ఒక సంచలనం. ఎందుకంటే మనము 2020 మే 17 రోజు ఇంగ్లీష్ లో ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన తర్వాత 6 లాంగ్వేజెస్ లోకి మొత్తం ఎక్స్పాండ్ అయ్యాం. అంటే ఇంగ్లీష్ కాకుండా తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, అంతేకాకుండా హిందీ. మొత్తానికి ఇప్పటి వరకు మనం ఒక 1100 పై చిలుకు ఎపిసోడ్ చేసాము. అండ్ టీజీవీ ఇంగ్లీష్ లో మొన్ననే 700th ఎపిసోడ్ రిలీజ్ చేసాము. టీజీవీ తెలుగులో 200th ఎపిసోడ్ రిలీజ్ చేసాము. మన ప్లాట్ఫామ్ లోకి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, చాలా మంది టెక్ లీడర్స్ వచ్చారు, బ్యూరోక్రాట్స్ వచ్చారు, ఇంకా అంతేకాకుండా చిన్న పిల్లలు అంటే అచీవర్స్, ఒక 9-year-old వరల్డ్స్ యంగెస్ట్ స్టోరీ టెల్లర్ కావచ్చు, ఒక 11 ఏళ్ల వరల్డ్స్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఒక ఎవరెస్టర్ కావచ్చు, ఒక 4 సార్లు ఒలింపిక్స్ లో పథకం గెలిచిన వ్యక్తి కావచ్చు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ని లాంచ్ చేసిన ఇంజనీర్ కావచ్చు. అట్లా డిఫరెంట్ ప్రొఫైల్స్ మనం ఎంతో మందిని హోస్ట్ చేశాము. అయితే ఈసారి ఏంటంటే ఒక విభిన్నంగా, ఒక డిఫరెంట్ గా ఒక సిరీస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఏమనిపించిందంటే, మనకి సక్సెస్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చూపించినంత ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్, అలాగే లింక్డ్ఇన్ లో చూపించినంతగా ఉండదు ప్రొఫెషనల్ లైఫ్. అండ్ ఒక వ్యక్తి ఒక
పర్టికులర్ పొజిషన్కి వెళ్ళాలంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో సవాళ్ళను అధిగమించి ఒక స్థాయికి చేరుతారు. కాకపోతే జనాలు ఏమనుకుంటారంటే వాడికి ఓవర్ నైట్ సక్సెస్ వచ్చిందనో, లేకపోతే అమ్మాయిల విషయం చూసుకుంటే ఆ అమ్మాయికి ఏముంది, అమెరికా సంబంధం వచ్చింది, అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయింది, అక్కడ వెళ్ళగానే ఎవడో ఒకటి రిఫరెన్స్ ఇచ్చాడు, జాబ్ వచ్చింది, అంతా బానే ఉందిలే అన్నట్టు. కానీ మనము ఈ సిరీస్ లో ఏంటంటే అజ్ఞాత యోధుల్ని నేను పరిచయం చేస్తున్నాను. అజ్ఞాత యోధులు అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళ పేరు మనము రివీల్ చేయము, వాళ్ళ యాక్చువల్ ఐడెంటిటీ అనేది రివీల్ చేయకుండా వాళ్ళు అనుభవించిన జీవితాన్ని, ఆ జీవితంలో నేర్చుకున్న పాఠాలని మా యొక్క ఆడియన్స్ కి అందచేయడమే ప్రయత్నము. అండ్ దీనివల్ల ఆడియన్స్ కి ఏంటి బెనిఫిట్ అంటే కొన్నిసార్లు ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంటాను లైఫ్ లో. అరే ఏంటి ఇంతేనా, నేను ఇంత ఇంత కష్టపడుతున్నా, నాకు రిజల్ట్ రావట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి. అది ఎలా అంటే డెడ్ లాక్ లాగా అనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు కొంతమందికి సూసైడల్ థాట్స్ వస్తాయి, కొంతమందికి ఏం చేయాలి, ఎటు పోవాలి, అసలు ఏమీ అర్థం కాదు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఎపిసోడ్ విన్నా లేదా చూసినా కూడా కొంచెం మనోధైర్యం ఇచ్చి, అరే వాళ్ళు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను అని ఒక చిన్న పాజిటివ్ థాట్ అనేది కిండిల్ చేయడానికి ఈ యొక్క అజ్ఞాత యోధులు అనే ఒక సిరీస్ అన్నట్టు. సో ఇవాళ మనకి అజ్ఞాత యోధుల సిరీస్ లో ఒక వ్యక్తి వచ్చారు, ఆవిడ పేరు శ్వేత. నేను యాక్చువల్ పేరు మార్చాను. సో శ్వేత గారితో మనం ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడదాం. అంటే శ్వేత గారి గురించి ఫస్ట్ బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అంటే, ఒక మారుమూల ప్రాంతం నుంచి, మన తెలుగు స్టేట్స్ లో మారుమూల ప్రాంతంలో నుంచి వచ్చారు ఆవిడ. అండ్ ఆవిడ బయట కంట్రీలో అంటే ఫారెన్ కంట్రీలో మంచి జాబ్ ఒకటి అండ్ లైఫ్ అంతా సాఫీగా వెళ్తుంది. బట్ కొన్ని అవాంఛనీయ సంఘటనలు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల తను చాలా 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 కష్టాలు ఎదుర్కొంది. ఉదాహరణకి డొమెస్టిక్ వైలెన్స్ అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అప్పుడప్పుడు తనకి కాన్ఫిడెన్స్ కోల్పోవడం లాంటివి ఎన్నో జరిగాయి. బట్ స్టిల్ ఇవాళ ఏంటంటే ఆవిడ ఎంతో మంది యువకులకు, ఎంతో మంది యువతులకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు. సో శ్వేత గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సిరీస్ లో ఫస్ట్ గెస్ట్ గా ఉన్నందుకు, ఒప్పుకున్నందుకు మీకు అభినందనలు, అంతేకాకుండా కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు శ్వేత ఈరోజు? థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. మీకు నన్ను పిలవాలని ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఇదంతా గాడ్స్ ప్లాన్ అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ ప్లెజర్ ఈజ్ మైండ్ దట్ ఐఎమ్ హియర్. ఈ సిరీస్ వల్ల ఏం చేద్దామని మీరు చెప్తున్నారు కదా ఆడియన్స్కి, నేనేమనుకుంటున్నా అంటే ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక చోట అరే అవును కదా తను అలా చేసింది కదా, నేను అదే చేస్తే నేను కూడా ఇలా అవుతాను కదా అని రియల్గా మీకు నేను జరిగినవి, చూసినవి, నేర్చుకున్నవి చెప్దామని నా ప్రయత్నం. సో నా వంతు సాయం నేను చేస్తాను, మీ వంతు మీరు చేయండి, ఎంతో కొంత ఎవరికొకరికైనా ఉపయోగపడిపోతుందా అని ఒక ఆలోచన, అంతే. యా, బాగున్నానండి, దేవుడి దయ వల్ల మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సూపర్ అండి. నేను అంటే రెసిలియన్స్, పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ అన్నింటికి ఒక ఒక పెద్ద సింబల్ లాగా మారాను ఇప్పుడు. చెప్పాను కదా ఇంతకు ముందు ఉపోద్ఘాతంలో ఏమని అంటే, అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, అరే 6 ఏళ్ళ నుంచి గొడ్డులా కష్టపడుతున్న రిజల్ట్ రావట్లేదు అది అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మన ఆశయం పెద్దదైనప్పుడు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి అన్నట్టు. అలా అలా ముందుకెళ్తున్నాను. సరే, మనము మీ విషయం గురించి ఎస్, మాట్లాడదాం. ఫస్ట్ మీకు అంటే నేను చెప్పిన ఇంట్రడక్షన్ కాకుండా ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి, లేదు అంటే మనం స్ట్రైట్ గా కాన్వర్సేషన్ లోకి వెళ్దాం. సరిపోతుందండి. ఎందుకంటే మనం ఈవెన్చువల్గా మాట్లాడుతున్నప్పుడు మన మైండ్ సెట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఓకే, స్పెషల్గా నేను ఇది అని ఏం చెప్పవసరం లేదు, మీరు ఏంటి అని ఎవరికి మీరు చెప్పుకోక్కర్లేదు. ఓ నవీన్ ఏదో రైట్. చేస్తున్నారంటే దాని వెనక ఏదో ఉంది రీజన్, ఆయన అయితే ఊరికే చేయడు కదా అని ఒక థాట్ ఉంటుంది ఆడియన్స్కి. అలాగే ఆయన ఎవరినో పిలిచారు అంటే దర్ ఈస్ సంథింగ్ టు ఇట్ అని వాళ్ళు అనుకుంటారు. సో మనం పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు చెప్పకుండా రియల్గా దిగిపోదాం. ఎక్సలెంట్. సో ఫస్ట్ సక్సెస్ గురించి మాట్లాడదాం. అంటే సక్సెస్ అనేది ఒక బజ్ వర్డ్. సక్సెస్ లేనిది అసలు జీవితమే లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అండ్ సక్సెస్ అనేది ఒక ఎదిగిన వాళ్ళకే కాదు, ఈవెన్ చిన్న పిల్లలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి పేరెంట్స్ అనుకుంటారు. మనం కూడా అనుకుంటాం యాజ్ ఏ పేరెంట్, అరే మన చైల్డ్ సక్సెస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి. సో మీ ఉద్దేశం అసలు సక్సెస్ యొక్క డెఫినేషన్ ఏంటి? వెరీ గుడ్ అండి, స్టార్టింగే సక్సెస్తో పెట్టారు. ఐ హోప్ దిస్ సిరీస్ ఆల్సో మీకు సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అగైన్ మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే నాకు తెలియదు. ఒక 100 ఎపిసోడ్స్ చేసేస్తే నేను సక్సెస్ అయ్యానమ్మా అంటే ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ ఎ సక్సెస్. మీరు చేసిన ఒక్క ఎపిసోడ్ వల్ల ఒక్క లైఫ్లో చేంజ్ వచ్చినా అది సక్సెసే నాకు. సో ఎగ్జాక్ట్లీ, నేను అదే ఫిలాసఫీ బిలీవ్ చేస్తాను కాబట్టి ఇప్పటివరకు మా ప్రస్థానం జరిగింది. సో ఆ టర్మ్స్లో చూసుకుంటే సక్సెస్ ఈజ్ రిలేటివ్ అండి.
ఎందుకంటే ఒక హ్మ్. 4 ఏళ్ల పిల్లోడిని అడగండి. "అరేయ్! నీకు సక్సెస్ అంటే ఏంట్రా?" ఓ 4 ఏళ్ళంటే తెలీదేమో గానీ, ఒక 8, 9 ఏళ్ళొచ్చాక ఒక బాబునో, పాపనో పిలిచి, "అమ్మ నీకు సక్సెస్ అంటే ఏంటంటే, మా నాన్న సాయంత్రం సినిమాకి తీసుకెళ్తానన్నారండి." ఆ సినిమా చూసొచ్చిందనుకోండి, ఆమెకదే సక్సెస్. హ్మ్. అదే 16 ఏళ్ల పాపనో, 16 ఏళ్ల అబ్బాయిని అడగండి. "అరే! నాకు గూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. నేను చాట్ చేస్తా. పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్తా." వాడికదే సక్సెస్ అప్పుడు. 20 ఏళ్ళు, 26 ఏళ్ళు వచ్చాక "అరే! ఏంట్రా" అంటే, "ఏదో ఒక చిన్న ఎంఎన్‌సీ జాబ్ వచ్చేస్తే చాలురా." అది వాడికి జాబ్ వచ్చేస్తే అది సక్సెస్. సరే 36కెళ్దాం. 36 వచ్చాక "బ్రో ఎలా ఉందిరా లైఫ్" అంటే, "ఏంట్రా లైఫ్ అసలు పెళ్ళయింది. ఆ పాప ఉంది. అందగత్తె వచ్చింది. అన్నీ బాగున్నాయి గానీ, ఓ పాపో, బాబో ఉంటే బాగుంటుందిరా" అంటాడు. ఓ పాపో, బాబో పుట్టిందనుకోండి. అది వాడికి సక్సెస్. సరే ఒకసారి 46 ఏళ్ళోడి దగ్గరికి వెళ్ళి అడగండి. "బాబు నీ సక్సెస్ ఏంటమ్మా" అంటే, "ఏముంది సార్ ఒక ఇల్లు కొన్నాను, ఒక కారు కొన్నాను, మా వైఫ్, 2 పిల్లలు." అది వాడి సక్సెస్. సరే హ్మ్. 56 ఏళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. "ఏముంది సార్ 2, 3 ఇల్లులు, 2 పిల్లల పెళ్ళిళ్ళు, సెటిల్మెంట్‌కి రిటైర్మెంట్ హోము." ఇది సక్సెస్. 66 ఏళ్ళ దగ్గరికి వెళ్తే, "ఏముంటుంది సార్ ఒక అలా అలా కాశీ యాత్ర చేద్దామనో, లేకపోతే ఇదేదో యాత్ర చేద్దాం, ఇది కూడా చేస్తే పుణ్యం వస్తదంట. ఆ ప్రవచనంలో చెప్పారు, ఈ ప్రవచనం." సో ఎక్కడుందండి ఇక్కడ సక్సెస్? సక్సెస్ మారిపోయింది కదా! హ్మ్. అందుకు నా దృష్టిలో సక్సెస్ అనేది మారుతూ ఉంటది. లెట్స్ నాట్ ఫిక్స్ ఇట్. ఓ మా అమ్మ చెప్పింది ఎంసెట్‌లో ర్యాంక్ వస్తే నేను లైఫ్‌లో సెటిల్ అయిపోయానంట. నాకు సక్సెస్ అయిపోయాను నేను అని అనుకోవద్దు అసలు. అలాంటిది ఏది ఆ పదార్థమే లేదిక్కడ. సక్సెస్ హుహు. అనేది కీప్ గోయింగ్ మైండ్ సెట్. మీకుందా అది? హ్మ్. లేకపోతే ఆ రోజు నేనేదో చదువుకున్నాను, నేనేదో చేస్తున్నాను, నాకు అర్థమే కాదు నేను ఏం చదువుకున్నాను, ఎందుకు ఏం చేస్తున్నాను అనేది. బట్ నేనెలా చూసానంటే, సరే నాకు ఈ ఫీల్డ్‌లో ఇక్కడ జాబ్ ఇస్తే నేను 100% హార్డ్ వర్క్‌గా చేశానా? 100% హ్మ్. డెడికేషన్ చేశానా? చాలు. హ్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సక్సెస్. సో యూ ఆర్ సక్సెస్ఫుల్ బై డే. అదండి నా మంత్ర. అది. అనవసరంగా హ్మ్. ఫ్రెండ్స్ని చూసి, చుట్టాలను చూసి, పేరెంట్స్ చెప్పారనో, వాడు చెప్పాడనో, సినిమాలో అదేదో చూసి, ఇదేదో చూసి ఇది సక్సెస్ అని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే అది మారిపోతుంది. హ్మ్. ఇప్పుడు చూసాం కదా మన ఏజ్ని బట్టి మారిపోయింది, సిచ్యువేషన్ బట్టి మారిపోయింది. కాబట్టి లెట్స్ ఫిక్స్ అవర్ మైండ్ సెట్ ఫస్ట్ టువర్డ్స్ సక్సెస్. లెట్స్ కీప్ హ్మ్. గోయింగ్. రైట్. అలా అలా నేను చూసుకుంటానండి. దట్ ఈస్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్ అట్ సక్సెస్. మీరు చెప్పింది ఎలా అంటే మూవింగ్ గోల్ పోస్ట్ లాగా అనిపించింది. నేను నా రీసెంట్ బుక్‌లో కూడా అదే రాసా. అంటే ఒక ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను జీలో పనిచేసినప్పుడు నాకు ఫస్ట్ టైమ్ మేనేజ్మెంట్ అవార్డ్ వచ్చింది. మేనేజ్మెంట్ అవార్డ్ అనేది ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అండి. ఆ టైంలోనే మాకు 2006లోనే రూ. 20,000 క్యాష్ ఇచ్చారు గిఫ్ట్. ఓకే. అండ్ అది కాకుండా టౌన్ హాల్‌లో అందరు ఎంప్లాయీస్ ముందు ఒక మంచి ప్లేక్ ఇచ్చేవాళ్ళు. అండ్ అది వచ్చిందంటే అందరు హీరోలాగా చూసేవాళ్ళు. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్‌కి రావడము నేను ఒకటి విజువలైజ్ చేసుకున్నా. నాకు ఇలాంటి అవార్డ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ అవార్డ్ వచ్చిన తర్వాత మీరు నమ్మరు హార్డ్‌లీ 1, 2 డేస్ నేను హ్యాపీగా ఉన్నాను. దాని తర్వాత వాట్ నెక్స్ట్ అని చెప్పేసి అనిపించింది అన్నట్టు. అంటే ఇలానే అది మూవింగ్ గోల్ పోస్ట్ లాగా ఒకటి అచీవ్ చేయగానే నెక్స్ట్‌ది ఆటోమేటిక్‌గా మన మైండ్‌లోకి వచ్చేస్తుంది. దాని ఎమ్మడి మనం పరిగెత్తుతూ ఉంటాము. సో, 100% ఏకీభవిస్తాను మీ థాట్స్‌తో. అండ్ శ్వేత గారు అసలు మీ లైఫ్ ప్రయాణం గురించి మాట్లాడదాం. అంటే మీరు మంచిగా గ్రాడ్యుయేషన్ ఇండియాలో చేశారు. చేసిన తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత బయట కంట్రీకెళ్లారు. బయట కంట్రీలో మాస్టర్స్ చేశారు. దాంతో పాటు జాబ్ వచ్చింది. బయట వాళ్ళందరికి కూడా అరే! శ్వేతకేముంది బాగా సెటిల్ అయిపోయింది అన్నట్టు అనుకునేవాళ్ళు గదా! ఇంటర్నల్‌గా మీరేం ఫీల్ అయ్యేవారు అప్పుడు? పర్సనల్స్ మాట్లాడొద్దు అనుకున్నాం కానీ మాట్లాడుతున్నాం మనం. ఏంటంటే నాట్ లైక్ మై పర్సనల్ స్టోరీ. ఇన్ జనరల్గా అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తా. ఎందుకంటే రైట్. దట్ ఈస్ హౌ గ్రోన్ అప్ కదా. ఒక మిడిల్ హ్మ్. క్లాస్లో పుట్టిన అమ్మాయి ఎలా పెరుగుతుంది? అమ్మ బాగా చదువుకోమ్మ, మంచి సంబంధం వస్తుంది, బాగా చూసుకుంటాడు, బాగా సంపాదిస్తున్నాడు, వెనకాల 2, 3 రాళ్ళు వేస్తాడు, నువ్వు 2 పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేయ అదే అంత అలానే పెరుగుతారు ఎవరైనా. నేను కామన్ హ్మ్. మ్యాన్ గురించి మాట్లాడుతున్నా. అలాగే పెరిగాను నేను కూడా. మీరనుకున్నట్టే మంచిగా చదువుకుంది, బాగా మార్క్స్ వచ్చినియి, మంచి మొగుడొచ్చాడు, అందగాడు, చందగాడు, సంపాదిస్తాడు, పిల్లలు అది అంతా బావుంది. బట్ అండర్‌లయింగ్ థట్ అది చాలా కంట్రోలింగ్ ఎన్విరాన్మెంట్ అండి. అది నాకు స్లోగా అర్థమైంది. హ్మ్. ఆఫ్టర్ కొంచెం టైం అయిన తర్వాత నేనేం మిస్ అవుతున్నాను అని థింక్ చేయడం మొదలుపెడితే ఏం జాబ్ చేయట్లేదు. ఇది ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ థింక్ చేస్తూ ఉంటారు. నేనేమనుకున్నాను అది. తర్వాత ఇందులోంచి ఎలా బయటకు రావచ్చు, ఏం చేయొచ్చు అనేది మనం ఎలాగో లాస్ట్‌లో చెప్తాం కానీ, బట్ ఈ 10 ఇయర్స్ ఆఫ్ లెట్స్ సే ఇమాజిన్ ఒక 10 ఇయర్స్ ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి, యాస్ ఎ వైఫ్‌గా 2 పిల్లల్ని కని, ఏ జాబు చేయకుండా, ఇంటి పట్టునుంటే అది సెటిల్‌మెంట్ అని అనుకుంటే పొరపాటండి.
అక్కడ ఉంటే ప్రతి అమ్మాయి మైండ్లో ఏముంటుందంటే, అరే నాతో చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు, నాకన్నా అసలు చదవని వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు, ఏదో సంపాదిస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నా. ఉమ్, చేద్దామంటే పిల్లలు చూసుకోవడానికి ఎవరు ఉండరు, లేదంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి చేయకపోవాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఎవ్వరూ చూడరు. ఏముంది, ఇంట్లోనేగా ఉన్నావు, ఖాళీయే కదా, ఉండే ఖాళీయే కదా, ఈ కట్టే బిల్లు కట్టే ఖాళీయే కదా. ఏంటి ఖాళీ, ఎక్కడ ఖాళీ? మరి వాళ్ళందరికీ 3 పూట్ల ఫుడ్ ఎలా వస్తుందండి ప్లేట్లోకి? సో అది ఉమ్, అంత అర్థం చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ హస్బెండ్స్ అందరినీ, బట్ అలానే అందరు హస్బెండ్స్ అలాగే ఉంటారని కూడా నేను అనట్లేదు. ఓవరాల్గా ఖాళీగా ఉన్నామన్న ఫీలింగ్లో ఉంటారు హోమ్ మేకర్స్ అంటే. అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ హస్బెండ్ వస్తే ఓకే, బ్యూటిఫుల్గా ఉంటుంది, లైఫ్ ఈజ్ ఓకే. బట్ సపోర్టింగ్ హస్బెండ్స్ రాలేదనుకోండి, అప్పుడు ఉంటుందండి అది యాతన. అసలు ఏంట్రా, ఉమ్, ఏం చేస్తున్నాను, ఎందుకు చదివాను, నేనేం చేస్తున్నాను, ఈ పిల్లలకి ఏమైనా కొనాలంటే డబ్బులు లేవు, అడుగుదామంటేనేమో చదువుకున్నాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి అడ్డొస్తూ ఉంటుంది. ఉమ్, మనకి తెలుసు అతను కష్టపడి వస్తున్నాడు, అతనికైనా ఆ గంట కష్టపడితేనే వస్తుంది కదా, ఎలా పడితే అలా ఖర్చు పెట్టలేమని మనం కూడా లెక్కలేసేస్తాం. సో దాంట్లో అది భయం అని చెప్పను కానీ అదొక పద్ధతి ప్రకారం, ఓకే ఇలా ఉంటేనే బెటర్ ఏమో, ఇలా ఉంటే మా ఆయనకి నచ్చుతాను, ఇలా ఉంటే బెటరు, ఇలా పొదుపు చేస్తా, అలా పొదుపు చేస్తా అని చెప్పి నేను అందులో అయితే బాగా నలిగిపోయానండి ఫుల్గా. అచ్చా. ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైఫ్లో అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిమ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పార్ట్నర్. మీరు ఉమ్, ఆల్వేస్ మీరు చేయలేని పనులకి వాళ్ళని రెస్పాన్సిబుల్ చెయ్యొద్దు. 10 ఏళ్ళు ఓకే. హోమ్ మేకర్గా ఉన్నామంటే బై చాయిస్ అది. ఆ ఉమ్, రోజే నేను జాబ్ చేస్తానంటే ఆయన వద్దని ఉండేవాడేమో, ఆర్ చేయమని ఉండేవాడు. నేనైతే స్టెప్ తీసుకోలేదు కదా. సో ఇక్కడ బ్లేమ్ గేమ్ ఆపడం మానేసి పర్సనల్ లైఫ్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బీ కంఫర్టబుల్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, నీకు హోమ్ మేకర్గా ఇష్టమా అలాగే ఉండు. ఉమ్, లెట్స్ నాట్ సీ దట్ వర్కింగ్ ఉమెన్ చూసి అరే నేను కూడా అలా చేస్తే బాగుండు, నేను కూడా అలా చేస్తే బాగుండు, వీళ్ళు ఎంత సంపాదించారు, వీళ్ళు ఎంత దాచుకుని, లెట్స్ నాట్ కంపేర్ దట్. ఉమ్, అవతల చూస్తున్న వర్క్ చేస్తున్న అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఈ అమ్మాయి పని చాలా బెటరు, చక్కగా హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ ఆయన సంపాదిస్తాడు, మీటింగ్లు అటెండ్ అవ్వక్కర్లేదు, డెడ్ లైన్స్ మీట్ అవ్వక్కర్లేదు, శాలరీ స్టాక్స్ ఇక్కడ పెట్టక్కర్లే అక్కడ పెట్టక్కర్లే ఆమె అనుకుంటుంది. ఎప్పుడైనా మనకు చెప్తారు కదండి, దూరపు కొండలు నునుపని, ఇక్కడి నుంచి అవును. చూసేటప్పుడు అక్కడ, అక్కడి నుంచి చూసేటప్పుడు ఇక్కడ బాగున్నట్టు ఉంటుంది. కాకపోతే నేనేం చెప్తున్నానంటే, నాకు ఆ 10 ఏళ్ళు నేను నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఓకే ఫైన్, ఏముందిలే మా ఆయన సంపాదించేస్తున్నారు కదా, ఇట్స్ ఓకేలే, నేను బాగానే సెటిల్ అయిపోయాను కదా, అయిపోయాను కదా, మీ ప్రకారం పెళ్లి చేసుకుంటే ఉమ్, సెటిల్ అయిపోయి ఇద్దరు పిల్లలు కనేస్తే సెటిల్ అయిపోయారంటే సెటిల్ అయిపోయాను మరి. బట్ లైఫ్ ఎప్పుడు అలా ఉండదండి. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ సెటిల్మెంట్. రీసెంట్గా కూడా పార్క్లో కూర్చుంటే ఒక ఆంటీ వెళ్తూ వెళ్తూ అడుగుతుంది అనమాట, ఏంటమ్మా ఇండియా నుంచి వచ్చారా, మీరు ఇక్కడ బాగానే సెటిల్ అయిపోయారు కదమ్మా, జాబ్ అది ఉందా, ఇల్లు కొనుక్కున్నారా అని. అసలు ఆ ఆంటీని ఉమ్, వెళ్తున్నామని ఆగి, ఆంటీ ఒకసారి సెటిల్మెంట్ అంటే ఏంటో చెప్పరా అని అడిగా. ఆవిడ నవ్వుతుంది, ఉమ్, ఏంటమ్మా సెటిల్మెంట్ అంటే ఏంటి, నీకు తెలీదా సెటిల్మెంట్ అంటే, నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, ఇక్కడ ఇల్లు కొనుక్కున్నావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏంటమ్మా ఇంకా సెటిల్మెంట్ అంటే. అయ్యో ఆంటీ ఒకసారి ఆగరా ప్లీజ్, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పటి నుంచి వెతుకుతున్నాను నేను. చిన్నప్పుడేమో ఎంసెట్ రాయరా సెటిల్ అయిపోతావు అన్నారు, ఇంజనీరింగ్ అయిపోతే సెటిల్ అయిపోద్ది అన్నారు, జాబ్ చేసి సెటిల్ అయిపోతావు, అరే పెళ్లి చేసుకోరా సెటిల్ అయిపోతావు, ఒక పాపో బాబో సెటిల్, అక్కడికి అయిపోయి ఒక ఇల్లు కొనుక్కోరా, ఓ 2 కార్లు పెట్టరా పార్కింగ్, సెటిల్ అయిపోతావు. ఏదిరా సెటిల్మెంట్ ఇక్కడ? అంతా అయ్యాక మీరు ఉమ్, ఇప్పుడు చూస్తున్నారు కదా, రెసెషన్ అని అదని ఇదని జాబులు పోయినాయి, మళ్ళీ వాడు మళ్ళీ స్క్రాచ్కే వచ్చేసాడు, రైట్. నేనేమంటున్నా అంటే అక్కడ ఎక్కడా కూడా సెటిల్మెంట్ అనే కాన్సెప్ట్ లేదండి. అండ్ టు వాట్ ఎవర్ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ బై చాయిస్. కొన్నిసార్లు మరి మనం చాయిస్ తీసుకుందామన్నా, చాయిస్ మేక్ చేద్దామన్నా అవ్వదు అనుకోండి కొన్ని సిచ్యువేషన్లు. నేను అట్లా ఎక్సెప్షనల్ సినారియోస్ మాట్లాడట్లా. ఇన్ అదే. జనరల్గా కంఫర్టబుల్గా మీరు హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని పెంచుకుంటున్నారంటే విచ్ ఇస్ గుడ్, దాన్ని ఏం కంప్లైంట్ చేయొద్దు. లెట్స్ నాట్ కంపేర్ విత్ అదర్స్. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించింది, అరే ఇది ఇలాగే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సపోర్టింగ్గా లేడనుకోండి హస్బెండ్, అప్పుడు ఏం చేయాలి, నేను ఎలా ఎదుర్కోవాలి మీరు చెప్పండి. అసలు ఇప్పుడు సపోర్ట్ చేసినంతకాలం నా ఫ్యామిలీ నా హస్బెండ్ అందరూ సపోర్ట్ చేస్తే నేను హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయి ఉండేదాన్ని ఏమో, పిల్లల్ని పెంచుకొని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని అలా చేసి ఉండేదాన్ని. బట్ అలాంటి సినారియో లేదు నా దగ్గర. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు మీరు మీ కంఫర్ట్ జోన్ వదిలేసి బయటికి వచ్చేసి మీ అంతా మీరు స్వతంత్రంగా బతకడానికి ప్రయత్నించాలి. అది ఆప్షన్ అంటే 1. స్వతంత్రంగా బతకడానికి అంటే స్టాండింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్, మీరు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయాలి. అది ఆప్షన్ 1 అండి. ఉమ్, ఆప్షన్ 2 విక్టిమ్ గో ఆన్. కార్డ్ ప్లే చేసి, సింపతి ప్లే చేసి, మా ఆయన ఇలా చేశాడు, మా ఆయన ఇలా చేశాడు, నాకు కాబట్టి ఇలా అయింది, మీరు కాబట్టి పెళ్లి చేశారు, మీరు చేశారు కాబట్టి పెళ్ళి ఇలా అయింది అని సెకండ్ గేమ్ సింపతి. థర్డ్ ఆప్షన్ ఉందండోయ్, స్టార్ట్ చీటింగ్, బికాజ్ నువ్వు చీట్ చేయబడ్డావు కదా, ఉమ్, ఉమ్, వాడు నన్ను చీట్ చేస్తే నేను ఎందుకు చేయకూడదు, అంతే కదా. మనం అలాగే ఉమ్, రియాక్ట్ అవుతాం జనరల్ సినారియో. అంటే నేను ఎందుకు ఇలాంటి ఆప్షన్స్ అన్నీ చెప్తున్నానంటే, మనందరిలో కూడా ఇలా ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల అవును. మనం ఇలాగే ఉండాలనుకుంటాం. నన్ను చీట్ చేశారు కాబట్టి నేను చీట్ చేస్తా,
నన్ను హ్మ్. తిట్టారు కాబట్టి నేను తిడతా, నన్ను కొట్టారు కాబట్టి నేను కొడతా. ఏంటండి మరి వాడికి నీకు తేడా? హ్మ్. సో అంతే కదా! లైఫ్లో ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ తీసుకున్నారన్న దాన్ని బట్టి మీ సక్సెస్ రిలేటివ్గా ఉంటుంది అగైన్. హ్మ్. మీరు అలాగే ఉండిపోయి యాజ్ పర్ సొసైటీ హౌస్ వైఫ్కి నేను ఇలాగే ఉండాలి అనుకుంటే అది ఒక వన్ వే ఆఫ్ సక్సెస్. అబ్బాయి అలా కాదు, ఇదేదో నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఈ పర్సనల్ రిలేషన్షిప్ అనే మ్యాటర్, నేను దీనిలోంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ అవ్వాలి అనేది ఒక ఆప్షన్. ఇలా అదే. నేను అనుకున్నానని వెంటనే అయిపోవు అనుకోండి, ఎందుకంటే దానికి కూడా చాలా లాజిస్టిక్స్ వర్క్ అవుతాయి కదా. ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, హ్మ్. పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, కిడ్స్ సపోర్ట్ చేయాలి, లాట్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. నేను ఐ స్టిల్ రెస్పెక్ట్ దట్ ఎవ్రీబడి హూ ఆర్ సపోర్టింగ్ యువర్ లైఫ్ అండి. అట్లీస్ట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు అదే అనుకుంటా, ఈయన పాడ్కాస్ట్ చేస్తున్నారు, ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు, బుక్స్ రాస్తారు, లేకపోతేనేమో ఐటీ జాబ్ చేస్తారు, యూనివర్సిటీస్కి వెళ్తుంటారు, ఎలా చేస్తున్నారు ఇవన్నీ మీరు? సపోర్టింగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ సిస్టమ్ సపోర్ట్ ఉంది కదా సిస్టమ్ మీ ఉండడం దగ్గర. వల్ల. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సిస్టమ్ ఉంటే ఒక లెక్క అండి సక్సెస్. లేని వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. హ్మ్. అలా నేను కూడా ఒక సిచ్యువేషన్లో నుంచున్నా. అప్పుడు నాకు కూడా ఎటు వెళ్ళాలో తెలియలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, బ్లాంక్ అయిపోయా. ఒక హ్మ్. ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, సూసైడ్. హ్మ్. ఈజీగా హ్మ్. చచ్చిపోదాం, హ్మ్. ఎందుకు ఈ కష్టాలన్నీ నాకు ఎందుకు రబ్బా, చచ్చిపోతే గొడవ వదిలిపోద్దని. హుహు. అక్కడే మన మన ఫిలాసఫీ మన ఇవి ఉన్నాయి కదండి, మన భాగవత పురాణాలు అవి చాలా హెల్ప్ అవుతాయి నవీన్ గారు. టు బి హానెస్ట్, హుహు. హ్మ్. సుందరకాండ అని ఒక కాండ ఉంటుంది, అది హనుమంతుడి కథ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే అదే. ఒక పని మీద బయలుదేరిన ఒక పర్సన్ ఆ పనిని చేసేదాకా ఎంత రెసిలియంట్గా ఉన్నారు, ఆ హ్మ్. వెళ్ళే దారిలో ఆయనకున్న మానసిక పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఆయన పడిపోయారు, ఎక్కడెక్కడ స్మార్ట్ మూవ్స్ చేశారు, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడి పని చేయించుకొచ్చారు. మీరు ఒక్కొక్క ఈవెంట్ చూస్తున్నారు అనుకోండి క్లోజ్గా. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇప్పుడు నీకు సుందరకాండ అంటున్నావు, నువ్వు హనుమంతుడిని చూసావా, అది ఎక్కడ జరిగింది, అది శ్రీలంకలో ఉందా, కేరళలో, అవన్నీ నేను మాట్లాడట్లా. లెట్స్ టేక్ ఇట్ హ్మ్. యాజ్ అ క్యారెక్టర్. అదే. లెట్స్ సే యూ బీన్ అసైన్ టు ఎ టాస్క్. ఓకే, అదే. నీ లైఫ్లో ఇలా అయింది, నీ పర్సనల్ లైఫ్లో నీకు సపోర్ట్ లేదు, పార్ట్నర్షిప్లో సపోర్ట్ లేదు, ఆల్రెడీ నువ్వు 10 ఏళ్ళు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్నావు. ఇప్పుడు నేను లైఫ్లోంచి బయటకు వచ్చి నేనేమన్నా చేయగలనా, ఆప్షన్ 1 2 3 4 ఏ ఆప్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ విజ్ఞత అనే మాట వస్తుందండి. మీ బుద్ధి ఏమైంది, వాళ్ళ మీద వీళ్ళ మీద హ్మ్. కంప్లైంట్లు చేసి ఆయన నన్ను జాబ్ చేయనివ్వలేదు, మా అమ్మ నన్ను చూసుకోలేదు, మా తమ్ముడు నాకు డబ్బులు ఇవ్వలేదు, మా అక్క నన్ను కొట్టింది, మా అన్నయ్య తిట్టాడు, నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు. వద్దు, పక్కన వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయకు, నువ్వు కూర్చో కాసేపు, థింక్ చేయి ఏం జరిగింది నీ లైఫ్లో, రిఫ్లెక్ట్ చేసుకో. అవును, చదువుకున్నావు కదా, నీకు విజ్ఞత వచ్చింది, బుద్ధి ఉంది కదా నీకు, బుద్ధిమాంద్యం అయితే లేదు కదండి. ఇక్కడ మనం మాట్లాడే వాళ్ళు ఎవరు, మనం ఎవరికి మెంటల్లీ డిజార్డర్ కాదు మనం, చాలు. అవును. దెన్ నువ్వు టాక్ టు పీపుల్, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి లైఫ్ ఎలా ఉంది, ఎలా సక్సెస్ అవుతున్నారు. మళ్ళీ అగైన్ ఇక్కడ రెండు రెండు ఆప్షన్స్ ఉంటాయి నీకు. వాడి నుంచి మంచి తీసుకుంటావా, వాడు చేసిన ఎదో పనులు తీసుకొని అవి ఇన్స్పైర్ అవుతావా. రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ నువ్వు మాట్లాడే హ్మ్. ప్రతి మనిషికి మంచి చెడు ఉంటాయి. మంచి కావాలంటే మంచి తీసుకో, చెడు కావాలంటే చెడు తీసుకో. ఇట్ ఈస్ అగైన్ విజ్ఞత, నీ బుద్ధి ఏమవుతుంది, ఏం చెప్తుంది. సో అలా ఆ సుందరకాండ విని చాలా ఇన్స్పైర్ అయ్యి హనుమంతుడిని నేను ఒక ఓకే ఫైన్, హనుమాన్ అనే ఒక క్యారెక్టర్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఇంత రెసిలియంట్గా ఆయన ఎండ్ సీతమ్మని కనుక్కునే వరకు ఎక్కడికి వదలలేదు ఆ పనిని, అలా ఉండాలి నేను అని చెప్పి అప్పుడు నేను మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టానండి. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే చూశాను వైలెన్స్ అనేది, డొమెస్టిక్ వైలెన్స్ అనేది మన ఇండియాలో ఎందుకు మనం మాట్లాడమో నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుందిలేండి. వైలెన్స్ అనే మాట ఆల్వేస్ కొట్టడమే అనుకుంటారు, బట్ చేతల్లో చేయటమే వైలెన్స్ అంటే మరి మాటల్లో అనే మాటలు, నీకేం తెలుసు, నీకేమొచ్చు, నువ్వేం చేసావు, నీకేం చేతనవుతుందిలే, ఈ చిన్న చిన్న మాటలు కూడా వైలెన్స్, అవి అవన్నీ తెలియదు. సో కౌన్సిలింగ్ హ్మ్. అనేది వెరీ ఇంపార్టెంట్ అండి నవ్ డేస్. అంటే ఎర్లియర్ మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి కదా. మీరు ఏదైనా మొహం ముడుచుకొని కూర్చున్నారనుకో, మీకు మార్క్స్ రాలేదని మూల కూర్చుంటే మీ బాబాయో పెద్దనానో పెద్దమావయ్య ఎవరో వచ్చారు, రే రారా ఏంట్రా అలా ఉన్నావు, ఏంట్రా ఈ ఎగ్జామ్కి వెళ్ళగైపోతావేంటి, లైఫ్లో చాలా ఉన్నాయి పదా అని చెప్పి అలా భుజం మీద చేసుకొని నడుచుకుంటూ వెళ్తే మీకు ఒక రిలీఫ్ ఉండేది. బట్ ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేదు కదండి, అన్నీ చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి, చాలా చిన్న కన్జర్వేటివ్ ఫ్యామిలీస్, వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు, ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది, చుట్టాల నుంచి. సో కౌన్సిలింగ్ అనేది నాకు చాలా హెల్ప్ అయిందండి. ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు ఎలా డీల్ హ్మ్. చేశారు అని అడిగి, ఆ పర్సనల్ అదే. లైఫ్లో వచ్చే డిస్టర్బెన్సెస్కి నేను డీల్ చేసిన విధానం థెరపీ ఒకటి, కౌన్సిలింగ్ అండ్ యోగా చేయండి. యోగా చేయండి. యోగా అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి మనం తెస్తున్నాం, కానీ మన ఋషులు యోగులు వాళ్ళందరూ ఏం చేసేవారు, సూర్య నమస్కారాలు చేసేవారు కదా. మనకి హ్మ్. భారతదేశంలో హ్మ్. మన సనాతన ధర్మంలో ఆల్రెడీ చెప్పారు ఇవన్నీ.
మనం మర్చిపోయాం. అదే. మళ్ళీ ఎవరో రీసెర్చ్ చేసి పీహెచ్‌డీలు చేసి వచ్చి చెప్తుంటే వావ్! యోగా అంట, యోగా డ్రెస్ ఇదంట, యోగా పోజ్ ఇదంట అంటున్నాం. బట్ మనకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ. సో, యోగా హెల్ప్ అయిందండి. మెడిటేషన్ హుహు. అది కూడా చాలా హెల్ప్ అయింది. మెడిటేషన్ అంటే అందరూ ఇప్పుడు ఓకే. ముక్కు మూసేసుకొని కళ్ళ మీద ధ్యానం దీని మీద ధ్యానం పెట్టి అది కాదురా. నువ్వు ఏం పని చేస్తుంటే ఆ పనిలో నువ్వు యోగివైతే అంటే దాని మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేస్తే దాన్ని మెడిటేషన్ అంటారు. సో మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీదే ఫోకస్ చేసేంత యోగులం కాదు కాబట్టి ఏదో ఒక టైం తీసుకొని పక్కన పెట్టి ఆ టైంలో అన్నా కనీసం దాని మీద ఫోకస్ చేద్దామని మెడిటేషన్ అని ఒక కాన్సెప్ట్. ఏదో ఒక 10 హుహు. నిమిషాలు కూర్చోండి రోజుకి. ఓకే ఫైన్. ఏమీ హ్మ్. చేయకుండా ఉండడం ఎలా పెట్టుకోండి. అది. ఉంటారా? ఫోన్ పక్కన పెట్టండి. టీవీ అసలు ఏ ఎలక్ట్రానిక్స్ దగ్గరకు రావద్దు. ఎళ్ళి ఒక 10 నిమిషాలు కామ్‌గా కూర్చోండి నేచర్‌లో. మీకు నేచర్ అంటే ఇష్టం హ్మ్. ఉంటే. సో, ఇలా మెడిటేషన్ ఈ మన సనాతన ధర్మంలో చెప్పిన ప్రవచనాస్ ఉన్నాయి కదా! భాగవతం స్టోరీస్ కానీ ఇవన్నీ బాగా మేడ్ మీ ఎ పర్సన్ ఫైట్ బ్యాక్ అగైన్స్ట్ ద సిట్యుయేషన్. ఓహ్! హ్మ్. దీన్ని వయలెన్స్ అంటారా? దీంట్లోంచి ఇలా బయటికి రావాలా? హౌ టు సే నో టు పీపుల్? వాట్ ఆర్ మై రైట్స్? అలా ఇలా ఒక్కొక్క ఈవెంట్ నేను చూసుకుంటూ అందులోంచి బయటకొచ్చి యెస్ మీరన్నట్టు ఈరోజు నేను ఇంకొక 10 మందికి కౌన్సెలింగ్ ఇచ్చే స్థితిలోకి వెళ్ళానండి. అది భగవంతుడి దయే హుహు. ఒప్పుకుంటాను. బట్ మన ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఆప్షన్ ప్రతి వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక సిట్యుయేషన్ వస్తది. అక్కడ 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. మీ ఇష్టం. మీరే ఆప్షన్ అయినా తీసుకోండి. మీరు అడిగిన చిన్న క్వెషనే కదా! యాహ్! దాని గురించి పర్యావసనాలు అంటే ఔట్‌కమ్స్ అనేది ఏముంటాయి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం మంచిది. అంతే గదా! 100%. ఎందుకంటే చీట్ చేస్తానన్నప్పుడు నేను కూడా చీట్ చేయడం మొదలుపెట్టి నేను పోలీసులు, కోర్టులు, కేసులు అని మనీ తిరగాలనుకుంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ మనీ. డూ యూ హ్మ్. హ్యావ్ ఎనీ ఆఫ్ దోస్? హుహు. ఓకే. అవన్నీ పెట్టాక నీకేమొస్తది? అది కూడా ఆలోచించాలి అవుట్‌కమ్. అదే ఆప్షన్ హ్మ్. నువ్వే చదువుకొని బయటకొచ్చి నువ్వే సంపాదించుకొని ఇండిపెండెంట్ అయ్యావనుకో, ఏంటి ఒకళ్ళు ఇచ్చేది నీకు? నువ్వే ఇస్తావు 10 హ్మ్. మందికి. సో, యూ ఆర్ 100% రైట్. మీరు ఏ ఆప్షన్ అయినా తీసుకోండి. దాని అవుట్‌కమ్ కాన్సిక్వెన్స్ ఏమైతుంది? ఆర్ యూ హ్మ్. కంఫర్టబుల్ విత్ దట్ అవుట్‌కమ్? రేపు డివోర్స్ రైట్. అయిందనుకో, డివోర్స్ అయిపోయిందని అందరూ అంటారు. మరి నీకు ఓకేనా? ఆర్ యూ రెడీ టు ఫేస్ దట్? సో, హ్మ్. మీరన్నట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని కూర్చొని మీలో మీరు అనలైజ్ చేసుకొని మీరు రెడీ అన్నప్పుడు మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. అక్క చెప్పిందని, అన్న చెప్పిందని, తమ్ముడు చెప్పింది, నాన్న ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. వాళ్ళు నీ షూస్‌లో లేరు కదా! సో, వాళ్ళకి నచ్చింది చెప్తారు. బట్ నీవు రెడీగా ఉన్న రోజు నువ్వు ఆ డెసిషన్ తీసుకో. నేనైతే అది చెప్తానండి. అలాగే చెప్పాను. అలాగే చేశాను కూడా. ఓకే. నా నెక్స్ట్ ప్రశ్న మైండ్ సెట్ అండి. మైండ్ సెట్ ఎట్లా ఇవాల్వ్ అయింది? అంటే ఓవరాల్‌గా చిన్నప్పటి నుంచి 10 ఇయర్స్ అప్పుడు శ్వేత ఎలా ఉండే? 20 ఇయర్స్ అప్పుడు ఎలా ఉండే? 30 దాని తర్వాత ఎలా? అండ్ ఆ మైండ్ సెట్ స్ట్రాంగ్ అవ్వడానికి ఏం చేశారు? అగైన్ అండి. నేను ఇందాక చెప్తున్నట్టు అన్నీ రిలేటివ్‌గా పెట్టినట్టే మైండ్ సెట్ కూడా రిలేటివ్‌గా అయిపోయింది. ఏంటంటే చిన్నప్పుడు ఆ పక్కన ఇక్కడ మన రాజమండ్రి ఉంది కదండీ! ఆ గోదావరి హ్మ్. డిస్ట్రిక్ట్‌లో. రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కి గోదావరిని చూడడమే నాకు చాలా పెద్దగా అనిపించింది. వావ్! ఇది ఇంత బావుందో అనుకున్నా. అంటే హ్మ్. అప్పటికి అదే ఎక్కువ. అలాగే అదే. పెరిగా. ఈ కొబ్బరి చెట్లు, కొబ్బరి నీళ్ళు, చెరువులు, చేపలు ఇవి అంటే చాలా సింపుల్‌గా, చాలా నార్మల్‌గా ఏదైనా చిన్న లడ్డూ ప్యాకెట్ తెచ్చి ఎవరైనా చుట్టాలొచ్చేవారు కదా! ఇంటికి ఇంతకుముందు వచ్చినప్పుడు కాజాల ప్యాకెట్, బూందీ ప్యాకెట్ పట్టుకొచ్చేవారు. అబ్బా! హ్మ్. చుట్టాలొస్తే బావుండురా! వస్తే ఈసారి ఇయి తీసుకొస్తారా, అయి తీసుకొస్తారని ఎదురు చూసేదా. అంటే అది ఏదో ఆశించాలని కాదు గానీ, అదే ఆనందం అప్పటికి. అంతే ఆనందాలు. అదే. అవే ఆనందాలు. పెళ్ళైనాక ఓకే. బావుంది. మంచిగా ఒక ఐటీలో చేస్తున్న ఒక అబ్బాయి పర్వాలేదు. ఓకే. బానే సంపాదిస్తాడు అని చెప్పి ఇంకా అలా అప్పటికి అదే ఆనందం. పాప, హ్మ్. బాబు ఇలా పిల్లలు ఇలా వచ్చేసరికి చాల్లే ఇంకింతకన్నా లైఫ్‌లో ఏం కావాలి చెప్పు? దేవుడు అన్నీ ఇచ్చేసాడు. చక్కగా పెళ్లి హ్మ్. చేసేసాడు. ఏ పిల్లల్ని ఇచ్చేసాడు. ఇంకేం అడుగుతాంలే అని ఒక తృప్తి. ఒకటైతే మైండ్ సెట్ త్రూఔట్ మై ఎంటైర్ లైఫ్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ హావ్. ఐ నెవర్ హ్యావ్ హ్మ్. కంప్లైంట్స్. నాకు ఇది లేదు హుహు. అన్న కంప్లైంట్ లేదండి. దట్ ఈస్ ద పాజిటివ్ మైండ్ సెట్. ఇఫ్ యూ ఆస్క్ మీ మైండ్ సెట్ ఇట్ షుడ్ బి పాజిటివ్. హ్మ్. అది నేను యాడ్ చేస్తా. సో అది ఓకే. ఉండాలి. ఎవాల్వ్ అవ్వడం హ్మ్. అంటారా? ఇందాక చెప్పినట్టు ఏజ్‌కి, సిట్యుయేషన్‌కి, ప్లేస్‌ని బట్టి మారిపోతా ఉంటది. అదే. సో మీరన్నట్టు ఆ పర్సనల్ డిస్టర్బెన్స్ నుంచి బయటకొచ్చిన తర్వాత హమ్మయ్య! బయటకొచ్చాను చాలు. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో లేను. అదే ఆనందం అనిపించింది. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఓకే. కొంచెం కొంచెం నేర్చుకున్నాక డబ్బులు చూసాక సంపాదించడం అమ్మా! నేను కూడా సంపాదించగలనా? ఓహో! జీతం నాకు గూడా వస్తదా? అంటే నేను కూడా క్యాపబులా? అంటే అసలు కాన్ఫిడెన్స్ ఉండదు గదా! మీరు ఒక 10 ఏళ్ళు ఏం జాబులు చేయకుండా, ఏమి చేయకుండా ఇంట్లో అలా చేసిందే చేసి వండిన బెండకాయ వండి, వండిన బీరకాయ వండుతుంటే ఏముంటది?
ఒక ప్లేస్‌లోకి మనకి ఏంటబ్బా! ఇలాగే ఉంటదా లైఫ్ ఎప్పుడు స్టక్ అయిపోయి ఎక్కడికి ఎళ్ళకుండా అలా అనిపించేది. బట్ ఈవెన్చువల్‌గా ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత ఓహ్! ఓకే. నేను కూడా జాబ్ చేయగలుగుతానా? ఓహో! ఓకే. దెన్ అది ఒక 10 మందికి షేర్ చేయటం వల్ల అంటే మీకు నాలెడ్జ్ ఉంది సరే. నేను మ్మ్. సంపాదించాను, మీరు సంపాదించారు, వేరేవాడు సంపాదించాడు, ఆస్తులు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. సరే బాబు! అవన్నీ అందరూ చేస్తున్నారు. మరి మ్మ్. అందరికన్నా డిఫరెంట్‌గా నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ర్యాట్ రేస్‌లోనే ఉన్నాం కదా! ఓకే. వాడికి అవును. 2,00,000 వస్తుంది. నాకు 4,00,000 వస్తుంది. వాడు మ్మ్. బెంజ్ కొన్నాడు. నేను BMW కొన్నాను. ఓకే. సో, అసలు ఆ మాటకి మీరొచ్చారనుకోండి, నేనొక క్వెషన్ ఏస్తా. మనకి, యానిమల్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి? అంటే విఘ్నత అని చెప్పారు కదా, అదే మెయిన్. ఎగ్జాక్ట్‌లీ. సో, కామన్ సెన్స్ కదా! యా. అవి అవి తింటున్నాయి, అవి పిల్లల్ని కంటున్నాయి, అవి పెరుగుతున్నాయి, అవి చస్తున్నాయి. మనలాగే. మనం పెరుగుతున్నాం, కంటున్నాం, పెంచుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. బట్ ఏంటి డిఫరెన్స్ మనకి వాటికంటే విజ్ఞత. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. అగైన్ మీరు గుడ్ అంటే మీ దృష్టిలో మంచి అంటే ఏంటండి అంటే కాదండి. నాకు మంచి అనిపించింది మీకు చెడు అవ్వచ్చు. మ్మ్. ఓకే. మీరు మంచి అన్నది నేను చెడు అంట. సో అగైన్ ఎవరిని నీ వల్ల ఎవరు బాధపడకుండా ఉండడం మంచి అయితే నీ వల్ల ఎవరైనా బాధపడటం తెలుసో తెలియకో బాధ పెట్టడం చెడు అని నేను అంట. మ్మ్. సో మన వల్ల రైట్. ఎవరికి ఉపకారం లేకపోయినా పర్వాలేదు కానీ అపకారం అయితే జరగకుండా ఉంటే చాలు కాబట్టి మీరు అందులోంచి బయటకు వచ్చి సో దిస్ ఈజ్ హౌ ఐ రిఫ్లెక్ట్ నేను చెప్పే మైండ్ సెట్ చెప్తున్నాను మీకు. అది. ఆనందాలు వయసుని బట్టి ఆ సిచ్యువేషన్స్ బట్టి మారిపోతాయి కానీ సాటిస్ఫాక్షన్ మారదండోయ్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సాటిస్ఫైడ్ అనుకో ఆల్రెడీ. ఓకే, దేవుడు నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు అంటే ఏంటి ఆ మంచి లైఫ్? జీతం ఉండడం, జాబ్ ఉండడం, ఇల్లు ఉండడం, పెళ్ళం ఉండడం, పిల్లలు ఉండడం కాదు. యు ఆర్ మెంటల్లీ స్టేబుల్. యు ఆర్ నాట్ mentally రిటార్డెడ్ పర్సన్. దట్స్ ఇట్. యూఆర్ అక్కడికే మీరు సాటిస్ఫైడ్. ఇంక ఆ పైన మ్మ్. ఏమున్నా అవన్నీ బోనస్లే కదండి. మనమేం ఎవరి మీద యా. డిపెండ్ అయ్యి మనల్నే ఒకళ్ళు చూడాలంటే ఇప్పుడు చెప్పండి మీకు అసలు లైఫ్లో ఏం కంప్లైంట్స్ వస్తాయి? ఏమున్నాయి కంప్లైంట్స్ అసలు? సో రైట్. అలా ఎప్పటికప్పుడు ఏమున్నా వాటితో సాటిస్ఫై అవుతూ ముందుకి కీప్ గోయింగ్ మైండ్ సెట్ ఉండడమే ఈజ్ కాల్డ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్. మీరు నన్ను అడిగితే ఎవల్యూషన్ రైట్. అంటారా? ఇట్ విల్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ యూ వాంట్ ఇట్ ఆర్ నాట్, లైఫ్ మ్మ్. థ్రోస్ థింగ్స్ ఆన్ యూ, దెన్ యూ ఎవాల్వ్. దీనికి పెద్దగా నేనేమి రైట్. ఝాన్సీ లక్ష్మీబాయిలా నేనేదో చేశానని చెప్పను కానీ ఆబ్వియస్లీ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ హ్యాబిట్స్ మ్యాటర్స్ అండి. అదే. మీరు ఈ హోల్ ప్రాసెస్లో మీరు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, అట్లీస్ట్ మీకోసం మీరు ఏం చేస్తున్నారు, బాడీ హెల్త్ ఏంటది మన ఫిజికల్ హెల్త్ రైట్, దానికోసం మీరు పరిగెడుతున్నారా, కూర్చున్నారా, నుంచుని ఏం చేస్తున్నారు? మెంటల్ హెల్త్, యూ బీ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఓన్ థాట్స్. ఎవరు బయట శత్రువులు ఉండరండో. లేకపోతే ఇప్పుడు ఆడేదో అన్నాడు ఈడేదో అన్నాడు అంటే ఆడు అంటాడు, ఆడు తిడతాడు, ఆడు కొడతాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ బుద్ధి ఏమైంది? మన థాట్సే మనకి శత్రువులు. మనము వాటిని మేనేజ్ చేయగలిగితే, నేను కంట్రోల్ అనే మాట కూడా వాడిన, ఎందుకంటే మనం కంట్రోల్ చేయలేం. మనకు అంత అంత నాకు అంత శక్తి లేదు. ఓకే, నేనంత యోగిని అలా కాదు, జ్ఞానిని కాదు. కాబట్టి మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకుంటూ ఎవల్యూషన్ అనేది జరగాలి మీ లైఫ్లో. దానికి డిసిప్లిన్ అండ్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ రియల్లీ మ్యాటర్స్ అండి. ఎక్సలెంట్. ఇవాళ చివరి ప్రశ్న ఏంటంటే క్రిటిక్స్ని ఎలా ఎదుర్కొన్నారు అసలు? అంటే మనం ఏ చేసినా కూడా దానికి ఎవరో ఒకరు క్రిటిసైజ్ చేస్తుంటారు. అంటే నేనైతే చాలా క్రిటిసిజం ఎదుర్కొంటాను. స్పెషల్లీ నేను చేసే రోల్స్, ఈ పాడ్కాస్టింగ్ చేయడము, లేకపోతే టోస్ట్ మాస్టర్స్ చేయడము. చాలామంది ఏమంటారంటే ఎందుకు ఆ చారిటీ చేస్తున్నావు, లేకపోతే అవసరమా, డబ్బులు వచ్చే పని చేయొచ్చు కదా, అది ఇది అని చెప్పేసి. రైట్. కాకపోతే నాదేంటంటే దృఢమైన సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను కాబట్టి నాకు తెలిసి ఇవన్నీ ఎలా హెల్ప్ అవుతాయి నాకు, నా లాంగ్ టర్మ్ విజన్ అన్నట్టు నేను ముందుకెళ్తున్నాను. అలా మీరు క్రిటిసిజం ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. లాస్ట్ అన్నారు కానీ మ్మ్. 2 మినిట్స్ అవగొట్టేస్తాను. ఒక తాత మనోడు కలిపి ఒక గాడిద మీద ఒక ఒక 10 కేజీలు ఎంతో బస్తా ఆఫ్ లైక్ వెయిట్ పెట్టుకొని గాడిదని నడిపించుకొని వెళ్తున్నారంట. లైక్ హీఈస్ లైక్ 15 ఇయర్స్ ఓల్డ్ అనుకోండి, ఆ తాత వచ్చి ఒక 60 ఏళ్ళ పర్సన్ అనుకోండి. సో ఇందులో వెరీ కామన్ థింగ్ ఏంటంటే గాడిద వెయిట్స్ని మోస్తుంది. దాని పనే అది కదా, దానికి అందుకే అవును. వాడుకుంటాం. దాని పని అదైనా కాకపోయినా మనం దానికి వాడుకుంటున్నాం. పాపం అది ఏ పని మీద వచ్చిందో. సో మనము దాని మీద బ్యాగులు పెట్టి ఈ తాత మనోడు నడుచుకొని వెళ్తుంటుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ కనిపించి అన్నాడంట, అసలు వీళ్ళకి బుద్ధి ఉందా, ఆ గాడిద బతుకుంటుందా చస్తుందా, అంత వెయిట్ దాని మీద పెట్టారు, కుర్రోడు బాగానే ఉన్నాడుగా కొంచెం మొయ్యొచ్చుగా అని అంటారంట.
సొసైటీ. లెట్స్ ఇమాజిన్ పీపుల్ అదే. ఆర్ సేయింగ్ దట్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి చిచ్చి ఏంటి ఇలా అన్నాడు రా బాబు అని చెప్పి ఆ బ్యాగ్ చెరో బ్యాగ్ మోసుకొని ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారంట. హ్మ్. హ్మ్. అయితుంటే కొంచెం దూరం వెళ్ళేసరికి తాత మోయలేకపోయాడు. అందుకని ఆ బ్యాగ్ కూడా మనోడికే ఇచ్చాడు. కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక అతను కనిపించి అన్నాడంట, అసలు పెద్ద ఆయనకు బుద్ధి ఉందా, ఆ చిన్నపిల్లోడు బతుకుతాడా చేస్తాడా, అంత కుర్రోడు ఆడేం మోయగలుగుతున్నాడు, ఆ పంచుకోవచ్చు కదా ఆ భారాన్ని అని అన్నాడంట. సరే ఇలా కాదని చెప్పి ఆ 2 బ్యాగులు పెద్దాయన పట్టుకున్నాడు ఈసారి. హ్మ్. కొంచెం హ్మ్. ముందుకెళ్ళిన తర్వాత ఈ మధ్య పిల్లలకండి అస్సలు మర్యాద తెలియట్లేదు పెద్దవాళ్ళంటే. ఆ మాత్రం బరువు మొత్తం ఆయన మీదే పెట్టేస్తాడు. కుర్రోడు బుద్ధి ఏమైంది అని చెప్పి వీడిని తిట్టారంట. హ్మ్. చచ్చా ఇలా కాదే అని చెప్పి మళ్ళీ అది తీసుకెళ్ళి ఆ 2 బ్యాగులు గాడిద మీద పెట్టారంట ఇద్దరు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఈ మనుషులు ఎలా తయారయ్యారంటే వాళ్ళకి జాలి, దయ, కరుణ అలాంటివి ఏం లేవండి. ఆ గాడిదని చూసారా ఎలా వాడుకుంటున్నారో, అది రేపో మాపో చచ్చేటట్టుంది వీళ్ళు చేసే టార్చర్‌కి అని అన్నారంట. సో ఇప్పుడు చెప్పండి హ్మ్. ఆ బ్యాగులు ఈళ్ళు పట్టుకోవాలా? పెట్టుకోవాలా? దాని మీద పెట్టాలా? వదిలేయాలా? ఏం చేయాలి? వాళ్ళకి తోచింది జేయాలండి. పక్కనోడి గురించి పట్టించుకోకుండా. మీ క్వెషన్ అదే. మీరు ఎలా అడిగారంటే క్రిటిసిజం అనే మాట యాజ్ లాంగ్ యాజ్ ఇట్ గివ్స్ యూ అ పాజిటివ్ వైబ్ ఇట్ మేక్స్ యూ హ్మ్. టు కీప్ గోయింగ్. అదే. నవీన్ బాగా చేసావయ్యా, హ్మ్. ఈ పాడ్కాస్ట్ చేయడం వల్ల నాకు ఇది నచ్చిందయ్యా అని ఎవరైనా ఒక కమెంట్ పెడితేనే అది మీ నోటీస్ అవ్వాలి తప్ప, ఏంట్రా ఈ హ్మ్. పని పాట లేదా ఎంతసేపు అదంటావు ఇదంటావు ఇదంటావు అని ఎవరైనా అన్నారనుకోండి అది అవసరం లేదు మీ క్రిటిజం. రైట్. మీరు ఏం చేసినా క్రిటిసైజ్ చేయడానికి ఉంది, జనాలు ఉన్నారు. బట్ ఆర్ యూ రెడీ టు టేక్ ఇట్? పాజిటివ్ క్రిటిసిజం అనేది నువ్వు తీసుకోగలుగుతావా? వాడు చెప్పాడు అమ్మ నువ్వు ఇలా మాట్లాడితే మంచిది, ఇలా మాట్లాడకపోతే మంచిది అని. ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని సిచ్యువేషన్ చూసాక కూడా ప్రతిసారి ఒకళ్ళు వచ్చి అడగడమే నన్ను, అరే అప్పుడు అలా ఎందుకు హ్మ్. మాట్లాడావు, అప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు. ఓహో, సో నేను ఏం చేసినా అడగడానికి ఒకళ్ళు ఉంటారనమాట. ఇందాక గాడిదని నిలదీసినట్టు తాతని నిలదీసినట్టు అడుగుతారనమాట. బట్ అది హ్మ్. నేను తీసుకోవాలా వద్దా, తీసుకుంటే నేనేమైనా నాకేమైనా పాజిటివ్గా హెల్ప్ అవుతుందా, ఒక ₹1,00,000 ఎక్కువ సంపాదిస్తానా, లేకపోతే ఒక స్టేబుల్ జాబ్లో ఉంటానా, అదే. లేకపోతే హెల్త్ని నేను కరెక్ట్ చేసుకోగలుగుతానా, మేబీ వాళ్ళు ఏదైనా మంచిగా చెప్పారా అని తీసుకోగల విజ్ఞత ఉంటే చాలు. అదండి హ్మ్. కమింగ్ బ్యాక్ టు క్రిటిసిజం అనేది. ఎక్సలెంట్ అండి. చాలా బాగా చెప్పారు. సో, మనము ఇవాళటికి కన్వర్జేషన్ స్టాప్ చేసి, మళ్ళీ ఇంకొక టాపిక్ ఏదైనా తీసుకొని దాని గురించి మాట్లాడదాము అతి త్వరలో. అండ్ ఆడియన్స్ మీకు ఇవాళ జరిగిన కన్వర్జేషన్, శ్వేత గారితో జరిగిన కన్వర్జేషన్‌లో 3 కీ టేక్‌అవేస్ అండి. సక్సెస్ అనేది రిలేటివ్. సక్సెస్ మనకి డెఫినిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనము ఎదిగే కొద్దీ, ఏజ్ బారవుతున్న కొద్దీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాము. సెకండ్ థింగ్ మైండ్ సెట్. అది కూడా చంచలమైనది. కాకపోతే ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ క్రిటిసిజంని పాజిటివ్ క్రిటిసిజం అయితే తీసుకోండి. మిగతా క్రిటిసిజం అయితే అవసరం లేదు. సో, అలా ఈ 3 అంశాలు గనుక మీరు ఫోకస్ చేయగలిగితే ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు కూడా మీరు అధిగమించవచ్చు. దానికి శ్వేత గారే ఒక మంచి ప్రూఫ్. అంతేకాకుండా నేను కూడా నా లైఫ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్పాను. సో, మీకు ఈ సీరీస్ ఉపయోగపడుతుందంటే చెప్పండి. కంటిన్యూ అని జెప్పేసి మీరు కామెంట్‌లో పెట్టండి. అండ్ ఒకవేళ మీరు కూడా ఈ సీరీస్‌లో ఫీచర్ అవ్వాలంటే ఆఫ్‌కోర్స్ చూసారు గదా! ఇవాళ మనం శ్వేత గారితో మాట్లాడాం. శ్వేత గారు అసలు పేరు శ్వేత గాదు. నేను చెప్పను ఏం పేరో. అండ్ శ్వేత గారు వీడియోలో గూడా లేరు. అలానే మీరు కూడా ఈ సీరీస్‌లో అజ్ఞాత యోధుల్లాగా ఫీచర్ అవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మా ఈమెయిల్ అడ్రెస్ tgbtelugu@gmail.com. సో, శ్వేత గారు థాంక్ యూ వన్స్ అగైన్ అండి. మా ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చి అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో మరిన్ని టాపిక్స్ కవర్ చేయాలని జెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మీకు అన్ని విషయాల్లో ఆల్ ది బెస్ట్ అండి. యాహ్! థ్యాంక్ యూ అండి. బట్ ఒక్కటైతే నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. అంటే ఆల్వేస్ యూ టాక్ అబౌట్ సెలబ్రిటీస్ కదా! మీరెప్పుడు ఆ ఫీల్డ్‌లో టాప్ 10%లో ఉన్న వాళ్ళని, ఈ ఫీల్డ్‌లో లైక్ డాక్టర్స్ కానీ, సైకియాట్రిస్ట్స్ కానీ యూ బ్రింగ్ పీపుల్ టు దిస్ వరల్డ్ హూ ఆర్ ఆల్రెడీ వెల్ నోన్. హ్మ్. అప్పుడు నాకు అనిపించేది మరి మాలాగా మాకేమీ సక్సెస్ బార్ లేదు. లైక్ యూ కెన్ షో ప్రొఫైల్ లైక్ ఓ యు నో వాట్ ఇందులో ఏమి ఇది చేసింది, అందులో అది చేసి చెప్పడానికి మాకేం ప్రొఫైల్ లేదండి. మేము నార్మల్ కామన్ హౌస్ వైఫ్ నుంచి మామూలు పరిస్థితుల్లో ఉండే ఒక అమ్మాయిగా నేను చెప్తున్నాను ఈరోజు. మిగతావి ఉద్యోగాలు అంటారా, అందరూ అవే చేస్తున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నా. అందరూ చేసేదే నేను చేస్తే మరి నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడ, కాదు కదా. సో ప్రతి పర్సన్లో కూడా ఇలాంటి వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కడో చోట స్ట్రగుల్ అవుతారు, వాళ్ళు నిలదొక్కుంటారు, బయటకు వస్తారు. అలాంటి కామన్ మ్యాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా చాలా
అప్రిషియేషన్స్ అండి. అంటే మీరు టీఆర్పీ రేటింగ్స్ కోసమో దేనికోసమో చేస్తున్నారంటే ఎస్ అబ్సల్యూట్లీ సెలబ్రిటీస్ వస్తే మేము చూస్తాం లైక్ యాజ్ ఎ నార్మల్ యూజర్ కదా. బట్ మీరు కామన్ పర్సన్ని కూడా వాళ్ళ కష్టాలు ఎలా ఎదుర్కొన్నారు దాన్ని ప్రపంచానికి చెప్పాలని ట్రై చేస్తున్నారు చూసారా, ఆ ఎఫర్ట్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అండి. మచ్ కీపింగ్ మై పర్సనల్స్ ఇలా సీక్రెట్గా ఉంచడం వల్ల నాలాంటి వేరే చాలా మంది అమ్మాయిలు చాలా డిఫరెంట్గా కష్టాలు పడి ఉంటారు, అబ్బాయిలు కూడా. నేను అమ్మాయిలనే అబ్బాయిలు అంటున్నాను కూడా. అనుకోవద్దు, పాపం వాళ్ళు బాధితులు కూడా ఉన్నారు. ఎవరైనా ఒక్కళ్ళైనా బయటకు వచ్చి ప్లీజ్ మాట్లాడండి, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే నో బడీ కెన్ స్టాప్ యూ అనేది ప్రూవ్ చేయండి. సో ఈ అంతే. ప్లాట్ఫామ్లో మీరు చేస్తున్న ఎఫర్ట్స్కి చాలా అప్రిషియేటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండి. మోస్ట్ వెల్కమ్ శ్వేత గారు. అండ్ సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెళ్ళు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతేకాకుండా ఒక అన్సంగ్ హీరో ఎవరైనా వాళ్ళని కూడా కలుసుకోవచ్చు ఈ అజ్ఞాత యోధులు సిరీస్ లో భాగంగా. ఓకే, సో అప్పటి వరకు టేక్ కేర్ అండి.